ఇందాపూర్ డైరీని తమ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్‌గా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు హెరిటేజ్ ఫుడ్స్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వివాదం బయటపడిన 5 రోజులకే అదే డైరీని కో మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్‌గా మార్చడం చర్చనీయాంశమైంది. తప్పేమీ లేకపోతే ఈ మార్పు ఎందుకు చేశారనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా యాదృచ్ఛికమా లేక వివాదం తగ్గించేందుకు తీసుకున్న చర్యలా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత కోసం పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల్లో తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంస్థపై ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతుంది. కానీ ఒకసారి ఆధారాలు మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నా. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ a document, official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026 10th February 2026 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15 వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో, అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ లో 2026 February 15th 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ గా మార్పు. కో మ్యానుఫ్యాక్చరింగ్ గా ద మూమెంట్ దిస్ ఇస్ బికమ్ అ కాంట్రవర్సీ. Within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence spoke as manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is the moment it became a controversy. On 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastrini February 14th, 2026 ఉద్యోగంలోంచి తీసేస్తూ, ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు. February 14, 2026 చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్, 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్, మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted 278 rupees and they were awarded ghee contracts.